క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పాలడుగు విజయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీ బొచ్చ శ్రీనివాసరావు, శ్రీమతి బొచ్చ ఉమా దంపతుల 22వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బొచ్చ కరుణ కుమార్, నిర్మలా కౌశిక్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటు చింతల విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఈదర అనిల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కీర్తిశేషులు బందెల పుష్పమ్మ 13వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమార్తె బందల రోస్లీనా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కళింగపట్నం ప్రీతం కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు త్వరలో దేవుని చిత్తంలో జరగాలని కోరుతూ కళింగపట్నం స్వామిదాస్, భారతి, ప్రియ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఒంగోలు విచారణ, కె అరుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ చేస్తున్న ఉద్యోగాన్ని దీవించాలని, అందరికీ ఆయుర ఆరోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని, తల్లికి మంచి ఆరోగ్యం, లూర్దు సాగరిక, ప్రేమ్ సాగర్లకు ప్రభుత్వం నుండి రావలసిన ఉద్యోగం, పెన్షన్ త్వరగా రావాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం కాలనీ విచారణ, గోపు కీర్తి ప్రియకు లండన్లో మంచి ఉద్యోగం దయచేయమని, కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ గోపు ఆల్బర్ట్ రెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గరాజుని ఆరాధిద్దాం,
కూర్చుదా దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా పూజా సమయమిది పూజా సమయమిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపములా సాగుచున్న జీవితం లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపములా సాగుచున్న జీవితం పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా మరల నాకు పునర్జీవితం మొసగుమో నాదా పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా మరల నాకు పునర్జీవితం మొసగుమో నాదా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. యేసు ప్రభు పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు ప్రభు దేవా పరిశుద్ధాత్మ నిన్ను పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయ చూపు ప్రభు మా కొరకు బలి అయిన గొర్రె పిల్ల. దైవ కుమారా దయ చూపు
కొరకు బలి అయిన గొర్రె పిల్ల, తండ్రి గుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి, దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొనుమా ఈ స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి, దివ్య శాంతి కృప కలగాలి, దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మిమ్ము నమ్మిన వారికి రక్షణము మీరే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. మీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృప సహాయంతో మేము మీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు మన నిమిత్తము నిరుపేద అయ్యెను. మొదటి పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. సహోదరులారా, మాసిడోనియాలోని దైవ సంఘములలో దేవుని కృప ఏమి ఒనర్చినది మీకు తెలియవలనని నా అభిలాష. అచ్చట అవి పడిన కష్టముల ద్వారా తీవ్రమగు పరీక్షకు గురి చేయబడినవి. కానీ వారు మహానందమును పొందిన వారై నిరుపేదలైనను గొప్పగా దానములొనర్చిరి. వారు ఇయ్యగలిగినదంతయు ఇయ్యగలిగిన దానికంటే అధికముగాను ఇచ్చిరని నేను దృఢముగా చెప్పగలను. దైవ ప్రజలకు సాయమునర్చు అవకాశము కొరకై వారు మమ్ము బ్రతిమాలుకొనిరి, పట్టుబట్టిరి. మొదట వారు ప్రభువునకు ఆత్మార్పణము కావించుకొనిరి. తదనంతరము దైవ సంకల్పముచే మాకు కూడా తమ్ము అర్పించుకొనిరి. వారిని గూర్చి ఇంతగా మేము ఊహింపలేదు. కనుక ఈ పనిని ప్రారంభించిన తీతునే ఈ పని కొనసాగింపమనియు ఈ ప్రేమపూర్వకమగు ఈ ప్రత్యేక సేవను మీ యందు పూర్తి చేయమనియు అర్థించితిని. విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నింటను మీరు భాగ్యవంతులే. కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలనని మా అభిలాష. నేను ఏ నియమములను రాయుటలేదు, కానీ సాయమొనర్చుటలో
ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసుక్రీస్తు ప్రభు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నా జీవిత కాలమంతయు ప్రభువును కొనియాడుదును. నేను బ్రతికి ఉన్నన్ని నాళ్ళు ఆయన కీర్తనలను పాడుదును. అందరూ ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. యాకోబు దేవుని అండగా బడిసినవాడు, తన ప్రభు అయిన దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు. ప్రభువు భూమి ఆకాశ సముద్రములను వానిలోని సమస్త వస్తువులను చేసినవాడు. అందరూ ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. ఆకలి గొనిన వారికి అన్నము పెట్టును. బందీలను చెర నుండి విడిపించును. అందరూ ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. గ్రుడ్డి వారికి చూపునొసగును. కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆధారముతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును. దుర్మార్గుల పన్నాగములను భంగపరచును. అందరూ ఓ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సురసురాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. 5వ అధ్యాయము 43వ వచనం నుండి. నీ పొరుగు వానిని ప్రేమింపుము, నీ శత్రువులను ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి
తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింప చేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింప చేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అట్లు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు చేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సైతము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు అయినట్లు మీరు కూడా పరిపూర్ణులగుదురుగాక అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మనము ఇప్పుడే విన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. దేవుడు ఎంత పరిపూర్ణుడో అంత పరిపూర్ణత మనలో రాగలదా? ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అంటారు. యాజ్ పర్ఫెక్ట్ యాజ్ గాడ్ క్యాన్ యూ అండ్ ఐ బీ పర్ఫెక్ట్. అంత పరిపూర్ణత మనకు రాగలదా అని అడిగితే బహుశా మనం అంత పర్ఫెక్ట్ కాలేము అని మనకు అనిపిస్తుంది వెంటనే కదా. ఎందుకంటే దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ. కాబట్టి అంత పర్ఫెక్షన్ మనలో రాలేనప్పుడు యేసు ప్రభు ఎందుకు అడుగుతున్నారు? మనకు అసాధ్యమైనది ప్రభు అడుగుతాడా? అడగడు కదా. మనకు సాధ్యమవుతేనే ప్రభు అడుగుతాడు. మనం కూడా మన పిల్లలు ఉంటారు, మన పిల్లలకు ఏదైతే సాధ్యమవుతుందో అదే మనం వాళ్ళని అడుగుతాం కదా. సాయంత్రం పూట కూర్చొని హోంవర్క్ చేయమంటే వాళ్ళు హోంవర్క్ చేయడానికి సాధ్యం అవుతుంది కాబట్టి మనం చెప్తాం. సపోజ్ వాళ్ళు మరించి చాలా జ్వరం ఎక్కున్నది అనుకోండి, జ్వరంతో బాధపడుతున్నారు పిల్లలు, లే కూర్చొని హోంవర్క్ చేయని ఎవరైనా చెప్తారా? కాదు కదా. కాబట్టి మనమే సామాన్య ప్రజలము, మనమే మన యొక్క ఆలోచన ఉపయోగించుకుంటూ ఏదైతే సాధ్యం అవుతున్నదో దానిని మాత్రమే మనము అడగగలుగుతున్నాము. చూడండి, దేవుడు కూడా యేసు ప్రభు సాధ్యమయ్యే విషయాలను మాత్రమే మనల నుంచి ప్రభు కోరుతున్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు పరిపూర్ణత మనల నుంచి కోరినప్పుడు ఏ విషయం గురించి ఆ పరిపూర్ణతను కోరుతున్నారు అని మనము తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకోవడానికి ఈ సందర్భం ఏది మనం విన్నామో 43వ వచనం నుంచి మనం విన్నాము. యేసు ప్రభు అంటే ఇతరులను, శత్రువులను క్షమించడం ఒకటి, మరియు శత్రువులను ప్రేమించడం ఒకటి. పాత నిబంధనలో మీ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువులను ద్వేషింపుము అని వ్రాయబడి ఉన్నట్లు యేసు ప్రభు చెప్తున్నారు. సరే, అది పాత నిబంధన. కానీ యేసు ప్రభు నూతన నిబంధనలు ఏమని చెప్తున్నారు? మీ శత్రువులను మీరు ప్రేమించాలి. ఎందుకంటే మీకు మరియు సుంకరులకు లేకపోతే ఫరీసైలకు తేడా, వ్యత్యాసం ఉండాలి. కాబట్టి అందరి వలె మీరు కూడా ప్రవర్తిస్తే మీలో ఏ ప్రత్యేకత లేదు అని యేసు ప్రభు చెప్తున్నారు. మీరు నా శిష్యులైనప్పుడు అందరి వలె కాకుండా నా వలె ఉండాలి అని యేసు ప్రభు కోరుతున్నట్లు. కాబట్టి లోకంలో కానీ సమాజంలో కానీ వారు ఇలా చేస్తున్నారు, వీరు ఇలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలా చేశాను అని అనకుండా ప్రభు ఎలా అయితే ఉన్నారో ఆ వ్యక్తిత్వాన్ని, అలాంటి స్వభావాలను మనం కూడా ప్రదర్శింపచేయాలని యేసు ప్రభు కోరుతున్నారు. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే మన్నించగలుగుతున్నారు మరియు మన్నిస్తున్నారో అదేవిధంగా మనం కూడా మన్నించాలి అని యేసు ప్రభు మనల నుంచి కోరుతున్నారు. మనం ఇతరులను మన్నించగలమా అని అడిగినప్పుడు మన్నించగలము. ఎందుకంటే యేసు ప్రభువే ఆ మన్నించే ఆ శక్తిని మనకి ఇచ్చి ఉన్నారు. ఆ పవిత్రాత్మ శక్తి ద్వారా మనము ఇతరులను మనం తప్పకుండా మన్నించగలము, సాధ్యం. ఎందుకంటే చూడండి, అంటే బహుశా మనం ప్రతిసారి మనము మన్నించలేకపోవచ్చు, కానీ మన్నించవచ్చా మన్నించలేమా అని ప్రశ్న వేస్తే మన్నించవచ్చు. ఎంత ఘోరమైనటువంటి నేరం మనకు వ్యతిరేకంగా వాళ్ళు చేసినా కానీ
ఇతరులను మనము మన్నించవచ్చు. ఎందుకంటే ఆ యొక్క స్వభావాన్ని ప్రభువే మనలో స్థాపించున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ విషయం గురించే యేసు ప్రభు ఈ పరిపూర్ణతను మన నుంచి కోరుతున్నారు. ఎవరైతే మనకి ఏదైనా హాని చేసి ఉన్నారో లేకపోతే మనకు వ్యతిరేకంగా తప్పులు చేసి ఉన్నారో వారిని మనము మన్నించగలము అన్నటువంటి ఆ విషయము ప్రభు మనకు ఈ సువార్త ద్వారా తెలియపరుస్తున్నారు. కానీ ఒకవైపు చూస్తే ఇది సాధ్యం అవుతున్నట్లు మనకు తెలుస్తున్నది. కానీ మరోవైపు ఇది సులభం కాదు అని కూడా మనం తెలుసుకోవాలి. మన యొక్క స్వభావం అంటే మన యొక్క అనుభవం అది. ఇతరులను మన్నించడము సులభం కాదు, కష్టమైనప్పటికీ అసాధ్యమైతే కాదు. కష్టమే, కానీ మనము ఆ కష్టంతోనే మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఏదో విధంగా ప్రభు మనకు సహాయపడతారు. అందుకాబట్టి ఈ దివ్య బలి పూజ ద్వారా మనం యేసు ప్రభుని దివ్య ప్రసాదంలో స్వీకరిస్తున్నామంటే తర్వాత మనం ప్రార్థనలు వింటాము. 2 విషయాల గురించి 2 లాభాలు ఉన్నాయి మనకు. ఒకటేమో యేసు ప్రభు యొక్క శరీర రక్తములు మనకు పోషకాహారం, అంటే మనలను పోషిస్తూ మనము ఎదిగే విధంగా, మనం దృఢంగా అయ్యే విధంగా ప్రభు మనకు తన యొక్క శరీర రక్తములనే ఇచ్చి ఉన్నారు. రెండవదిగా యేసు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నూతనీకరిస్తున్నాయి. అంటే ఏదైతే మన పాత స్వభావం ఉన్నదో ఆ పాప స్వభావాన్ని తీసివేసి దాని స్థానంలో నూతన పరిశుద్ధమైనటువంటి స్వభావాన్ని ప్రభు మనలో స్థాపిస్తున్నారు. ఏ విధంగా? ఈ దివ్య సప్రసాదం ద్వారా. కాబట్టి ఈ నూతనత్వాన్ని మనము ఈ దివ్య సప్రసాదం ద్వారా స్వీకరించుకొని ఈ యేసు ప్రభు కోరుతున్నటువంటి నూతన విధంగా మనము జీవించడానికి ప్రభువే మనకు ఆ శక్తిని ఇస్తున్నట్లు మనకు క్రైస్తవ విశ్వాసం చెప్తున్నది. కాబట్టి ఈ దివ్య బలి పూజను మనం సమర్పించుకుంటున్నామంటే యేసు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహాలు, యేసు ప్రభు మనపై కనికరంతో లేకపోతే మనపై ప్రేమతో ప్రభు మనకిస్తున్నటువంటి ఈ గొప్ప వరము. కాబట్టి ఒకవైపు మనము యేసు ప్రభు ద్వారానే పోషింపబడి మరియు అతని ద్వారానే మనము అనుదినం కూడా నూతనీకరించబడి ఉన్నాము. కాబట్టి ఎంతో సంతోషంతో మనము ఈ దివ్య బలి పూజలో పాల్గొని మనం యేసు ప్రభుని ప్రతిసారి కూడా మనము స్వీకరిస్తున్నాము. ఇది మన అనుభవం. కాబట్టి మరోసారి మనం ప్రభుకి ఈ కృతజ్ఞతలు సమర్పించుకుంటూ మరి ఏ విధంగా అయితే ప్రభు తన యొక్క శరీరత్వముల ద్వారా మనకు వాగ్దానం చేసి మనకు పోషకాహారంగా ఉంటూ మరి మనల్ని నూతనీకరిస్తారు అని చెప్పి ప్రభు మాట ఇచ్చున్నారు. ఆ మాటను ప్రభు మన యొక్క జీవితాల్లో నెరవేర్చాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుంటాము. అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారము ఉన్నట్లా ప్రార్థింపము. స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశువు ప్రయోజనం కొరకును మీ కరుణల ద్వారా స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వరా, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నారు.
నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నారు. వీని సహాయంతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 పరలోకమున భూలోకమున హోసానా హోసానా నీ మహిమతో నిండి ఉన్నవి హోసానా 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 ఏలిన వారి నామమున హోసానా హోసానా వీక్షించెడి వారు ఆశీర్వదింపబడిన వారు హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమ్మతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. The body and blood of Lord Jesus Christ, eternal life for us to receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకిది నా హృదయగానం, ఆయనకిది నా హృదయగానం. దేవా, నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. తన మనసిచ్చెను, నాకై వచ్చెను. తన మనసిచ్చెను, ప్రాణము నీచెను, జీవము పోసెను. ఉత్థానుడైను నాతో నిలువను, ఉత్థానుడైను నాతో నిలువను. ఆయనకిది నా హృదయగానం, ఆయనకిది నా హృదయగానం. దేవా, నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసి. హల్లెలూయా, హల్లెలూయా. పునీత ఇగ్నాస్వార చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి, కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరుకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మీ విశ్వాసులు
మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరము ప్రార్థించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోను ఆపదలోను ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకుని భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిర్భమాన ఉపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరం అన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంత కాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలు అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనము కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో
ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాల్పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించేదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దయచేచువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దయచేచువారా. అద్భుతాలంతోని వారా, అద్భుతాలంతోని వారా. ఎనలేని వరములు కురిపించావు. ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్యా. లెక్కించలేని
మేలులు చేసావయ్యా, సదా చేతుమయ్యా ప్రణామము. సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం, సదా చేతుమయ్యా ప్రణామము. సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం,